బ్యాక్ టు పల్నాడు ప్రజానాడి ఛానల్. నేను మీ శిరీష. ఈరోజు మన ముందున్న గెస్ట్ ఎవరంటే టీడీపీ సీనియర్ నాయకులైనటువంటి మాచర్ల వాసు గారితో ఉన్నాము. నమస్తే సార్. నమస్తే మేడం. సార్, ముందుగా మీ కుటుంబ నేపథ్యం ఏంటి? మా కుటుంబ నేపథ్యం రాజకీయంగా చెప్పాలంటే మా మదరు 1982లోనే తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక కార్యకర్త. అప్పటి నుండి ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతాం. మీరు ఎంతవరకు చదువుకున్నారు సార్? నేను ఎంఏ చదివాను. డిగ్రీ ఇక్కడ ఎస్కేబర్ కాలేజీలోనే పూర్తి చేశాను. అయితే తెలుగుదేశం పార్టీని మేము ఎప్పుడూ ఒక రాజకీయ పార్టీగా మేము భావించుకోవాలి. అది మా జీవన విధానంలో ఒక భాగం. దాన్ని మేము ఒక మతంగా, ఒక రిలీజియన్గా మేము భావించాం మా కుటుంబం వరకు. మీ రాజకీయంలోకి రావడానికి కారణం ఏంటి సార్? ఎంఏ చేశారు, మీరు ఏదైనా ప్రొఫెషన్ ఎంచుకొని ఉండొచ్చు. అంటే రాజకీయాలు అంటే సహజంగానే నాకు ఆసక్తి ఎక్కువగా, ప్లస్ మా అమ్మగారి యొక్క ప్రభావం కూడా నా మీద ఉంది. సార్, కూటమి ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికి 2 సంవత్సరాలు అవుతుంది. ఈ 2 సంవత్సరాలు ప్రజలందరూ హ్యాపీగా ఉన్నారు అనుకుంటున్నారా? ప్రజలందరూ చాలా సంతోషంగా ఉన్నారు. మనం ఒకసారి గమనిస్తే ఈ ప్రపంచ సమాజాన్ని చరిత్ర పుటల్లోకి వెళ్ళి గమనిస్తే ఏ దేశమైనా కానీ, ఏ ఖండమైనా కానీ, ఏ రాష్ట్రమైనా కానీ ప్రజలందరూ స్వేచ్ఛ కోసం, స్వాతంత్రం కోసం, సమానత్వం కోసమే యుద్ధాలు చేశారు, ప్రతిఘటనలు చేశారు. మొన్న జరిగిన 2024 ఎన్నికలు కూడా అలాంటివే. ప్రజలందరూ స్వేచ్ఛ కోసమే, స్వాతంత్రం కోసమే కూటమి పక్షాన నిలబడ్డారు. దానికి అనుగుణంగానే గౌరవ శాసనసభ్యులు జోలకంటి బ్రహ్మానందరెడ్డి గారు పౌరుల స్వేచ్ఛకు, సమాజ శ్రేయస్సుకు ప్రాధాన్యత కల్పిస్తూ ప్రజాస్వామ్య విలువలను కాపాడుతున్నారు. 2024 ఎలక్షన్లో జోలకంటి కోసం మీరు ఎంతగా కష్టపడ్డారు సార్? 2024 ఎన్నికల్లో మాత్రమే కాదు, 1999లో నేను డిగ్రీ పూర్తయిన తర్వాత అప్పటి నుండి తెలుగుదేశం పార్టీలో చాలా కీలకంగా, క్రియాశీలకంగా పనిచేశాను. నేనే పని చేసినా చాలా చిత్తశుద్ధితోనూ, అంకిత భావంతోనూ పనిచేస్తాను. 99లో దుర్గాంబ పెద్దమ్మ అక్కడ మొదలుకుంటే నేను చలమారెడ్డి గారి నాయకత్వంలో పనిచేశాను, మధుబాబు గారి నాయకత్వంలో పనిచేశాను. 2004లో బ్రహ్మారెడ్డి గారి నాయకత్వంలో పనిచేసిన, 2009లో పనిచేసిన. ప్రతి ఎన్నికల్లో నేను కౌంటింగ్ ఏజెంట్గాను, బూత్ ఏజెంట్గాను ఉంటూ పనిచేశా. అయితే 2024లో ఎక్కువగా శ్రమించాను. దానికి కారణం ఏంటంటే ఈ జగన్ ప్రభుత్వంలో గడిచిన 5 సంవత్సరాలు ప్రజలకు అసలు స్వేచ్ఛ అనేది లేకుండా, స్వాతంత్రం అనేది లేకుండా, ప్రధానంగా మన మాచర్ల నియోజకవర్గంలో స్వేచ్ఛ అనేది లేకుండా నిర్బంధించారు. అక్కడ మేము కొంత సహించుకోలేకపోయాం. ఎందుకంటే మేము అంబేద్కర్ భావజాలం, దాంతోడు గాంధీవాదులు. ఇక్కడ స్వేచ్ఛను హరించి వేసేలోపు సహించుకోలేకపోయాం. దాని దరిమిల 2024 ఎన్నికల్లో ఎక్కువగా కష్టపడ్డాం. ప్రతి గ్రామానికి తిరిగాం. అన్నీ దళిత వాడలు కావచ్చు, బీసీ, ఓసీ, ఎస్టీ, ఇలా అన్ని వర్గాల వారి పల్లెల్లోకి తిరిగి భారత రాజ్యాంగం యొక్క ఔన్నత్యం, స్వేచ్ఛ, స్వాతంత్రాల గురించి చెబుతూ చాలా మోటివేషన్ చేశాం. సార్, గత 2 సంవత్సరాలుగా జరిగిన అభివృద్ధి ఏంటో మీరు మాటల్లో చెప్పండి. 2 సంవత్సరాల నుండి జరుగుతున్న అభివృద్ధి బ్రహ్మారెడ్డి గారు ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత నుండి ఎప్పటి వరకు అభివృద్ధి అనేది ఒక నిరంతర ప్రక్రియగానే కొనసాగుతుంది. అది ఎక్కడ ఆగల. రోడ్డు రవాణా కావచ్చు, రోడ్డు విస్తరణ కావచ్చు, డ్రైనేజీ సమస్య కావచ్చు, చదువుకున్న బిడ్డలకు ఎంప్లాయ్మెంట్ కావచ్చు, ప్రజెంట్ జరుగుతున్న జల్ జీవన్ మిషన్ కావచ్చు, వరకపూడి శాల కావచ్చు, కేంద్రీయ విద్యాలయం అడ్మిషన్లు జరుగుతున్నాయి అది కావచ్చు, విద్యాలయాలు కావచ్చు, లేదంటే దేవుని మందిరాలు కావచ్చు, ఇలా
ప్రతి రంగంలో అభివృద్ధి కాంతి వేగంతో ముందుకు వెళ్తూనే ఉంది. బ్రహ్మారెడ్డి గారు ఎమ్మెల్యేగా ప్రజా దర్బారు నిర్వహిస్తూనే ఒక వార్డు కౌన్సిలర్గా టౌన్లో ప్రతి వార్డుని సందర్శించడం, ప్రతి గ్రామాన్ని సందర్శించడం, ఎక్కడ మట్టి రోడ్డు ఉంది, ఎక్కడ రోడ్డు అవసరం అని క్షేత్రస్థాయిలో పరిశీలించి అంతటా రోడ్డు వ్యవస్థ కల్పిస్తున్నాడు బ్రహ్మారెడ్డి గారు. రీసెంట్గా మేము వినాయకుడి గట్టుకు వెళ్ళిన తర్వాత అక్కడ గిరిజన సోదరుడు ఎక్కువగా ఉన్నారు, చెంచులు, యానాదులు, దళిత వర్గాలు. అక్కడ వ్యవస్థ అంతా అస్తవ్యస్తంగా ఉంది. వారందరిని పిలిచి మీ బిడ్డల మొత్తాన్ని చదివిస్తే నేను రోడ్లు వేస్తాను అన్నాడు. ఎన్నాళ్ళు మీరు చీకటి బతుకు, మీ బిడ్డలు కూడా చీకటి బతుకులోనే ఉండాలా, మీ బిడ్డలను చదివిస్తే నేను రోడ్లు వేస్తాను అంటే స్వామికారం స్వకారం రెండు వాళ్ళకే. ఆ విధంగా వాళ్ళతో మాట్లాడి అక్కడ కావలసిన రోడ్లు ఏర్పాటు చేసి పిల్లలు బడికి పోవడానికి కావాల్సిన వసతులు కూడా వెంటనే అక్కడ ఉన్న అధికారులతో మాట్లాడి ఆ వసతి కల్పించిండు బ్రహ్మారెడ్డి గారు. అభివృద్ధి అనేది ఇది ఒక నిరంతర ప్రక్రియ కొనసాగుతుంది, జరుగుతూనే ఉంటుంది. ఒకప్పుడు శ్రీనాథుడు మన పల్నాడు ప్రాంతం గురించి చాలా వ్యంగ్యంగా, అంటే ఇక్కడ ఉన్న పేదరికం చెప్పిండు. ఏమని? చిన్న చిన్న రాళ్ళు చిల్లర దేవుళ్ళు అని. అంటే మట్టి పెడ్డలతో ఇల్లు, రాళ్ళతో కట్టుకున్న గుళ్ళు అని. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. దేవాలయాలన్నీ చాలా వైభవంగా మారిపోతున్నాయి. రీసెంట్గా మన శాసనసభ్యులు బ్రహ్మారెడ్డి గారు మన టీటీడీ తిరుపతి నుండి దాదాపు 60 నుంచి 70 లక్షలు కూడా తీసుకొచ్చాడు. అంటే దేవాలయాలకి ప్లస్ విద్యాలయాలకి ఎక్కువగా కోట్ల రూపాయల బడ్జెట్ తీసుకొస్తున్నాడు. అంటే రానున్న తరం అందరూ విద్యావంతులు కావాలి. ఇప్పుడున్న తరం ఆధ్యాత్మిక వైపు మళ్లించాలి. మన పల్నాడు ప్రాంతాన్ని సస్యశ్యామలంగా సమాజంగా తీర్చిదిద్దాలన్న ఒక లక్ష్యం, ఆ సంకల్పంతో ముందుకెళ్తున్నాడు. మనం కూడా ప్రజలందరూ ఆయన ఆలోచనలు పంచుకొని ముందుకెళ్లాలని కూడా నేను కోరుకుంటున్నాను. సార్, మీరు టీడీపీలో సీనియర్ నాయకులుగా ఉన్నారు. సో జోలకంటి గారితో చాలా క్లోజ్ రిలేషన్ ఉండొచ్చు. ఆయన స్వభావం ఎలాంటిది? బ్రహ్మారెడ్డి గారు స్వభావం ఎలాంటిదంటే అందరూ అనుకున్నట్టు కాదు, కానీ కోపదారే, కానీ చాలా మంచి వ్యక్తి, జెంటిల్మెన్, సుపీరియర్. అలాంటిది ఏమి ఉండదు. ఇప్పుడు బ్రహ్మారెడ్డి గారి స్వభావం, కార్యకర్తల స్వభావం పూర్తి కలిసిపోయినాయి మాకు. ఫర్ ఎగ్జాంపుల్కి ఒక విషయం, ఒక ఇన్సిడెంట్ చెప్తున్నా. పార్టీలో కార్యక్రమం జరుగుతుంది, మేమందరం ఒక కాడ ఉన్నాం కార్యకర్తలు. మా కార్యకర్తల్లో ఒకడు మా దగ్గరకు వచ్చి, బాబాయ్కి నేను ఇప్పుడు కోపం తెప్పిస్తా చూస్తారా అన్నాడు. అదే వద్దురా రే వద్దురా అన్న. లేదు లేదు, బాబాయ్ ఇంకోరేడా బ్రహ్మారెడ్డి గారు వెళ్ళినాడు, ఏదో చెత్తపని చేసిండు. బ్రహ్మారెడ్డి గారు కోపపడ్డాడు. యువతలకు వచ్చి వాడు నవ్వుతుండు, మమ్మల్ని నవ్విస్తుండు, వాడు నవ్వుతుండు, మమ్మల్ని నవ్విస్తుండు. అంటే ఎందుకు చెబుతుందంటే ఈ విషయం, ఆయన కోపం పిప్పి వీళ్ళే తెప్పించి దానిలో కూడా ప్రేమను, అభిమానాన్ని వెతుక్కుంటున్నాం. అంటే స్వభావాలు మొత్తం కలిసిపోయాయి మాది. ఇంకంతే. నెగిటివ్ థింక్ చేసుకునేవాడు అది వేరే విషయం. మళ్ళీ రీసెంట్గా ఒక కార్యకర్త వచ్చాడు నా దగ్గరికి, బ్రహ్మారెడ్డి గారి బాబాయ్తో సంతకం ఒకటి పెట్టి అన్నా అని. అరే సభ్యత లేకుండా పెట్టడు అన్నా. లేదు పెడతాడు అన్నాడు. అది పెట్టడు అన్నా. లేదు ఖచ్చితంగా పెడతాడు అన్నాడు. ఎట్ట పెడతాడు చెప్పు అన్నా. ఏం లేదన్నా, మనం వెళ్తాం బాబాయ్ దగ్గరికి, సభ్యత్వం అడుగుతాడు, లేదంటాం. బాబాయ్ ఏం చేస్తాడు? తిడతాడు. మనం మెదలకుండానే ఉంటాం, మళ్ళీ కోపపడతాడు. ఆయన మనం ఏమనకూడదు. అన్నిట్రా అంటాడు, పిలుతాడు, పెడతాడు, అయిపోద్ది, ఏముందాడా అన్నాడు. అంతే. పూర్తిగా బ్రహ్మారెడ్డి గారి యొక్క స్వభావాన్ని, ఆలోచనలతో మేము మిలికిపోయిపోయాను. మా స్వభావాలు కూడా బ్రహ్మారెడ్డి గారు మిలికిపోయిపోయాను. మాదంతా ఒక సరదాగా ఉండిద్ది. అట్లా ఇలా బ్రహ్మారెడ్డి గారు ఒక ఫ్యామిలీ లాగా ఉంటారని చెప్తున్నారు. కానీ చాలా మంది దళితులు ఏమంటున్నారంటే, మేము ఏ కార్యక్రమానికి పిలిచినా కూడా మమ్మల్ని ఏమైనా అవాయిడ్ చేస్తున్నారేమో అన్న ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. దానికి మీ సమాధానం ఏంటి?
అదేం లేదు, అదేం లేదు. ఏ కార్యక్రమైనా బ్రహ్మారెడ్డి గారు ఒక దళిత వర్గాలనే కాదు, ఏ వర్గాలకైనా ఏ కార్యక్రమం జరిగినా ఏ శుభకార్యం జరిగినా అందుబాటులో ఉంటే ఖచ్చితంగా అటెండ్ అవుతాడు. ఒకవేళ అందుబాటులో లేకపోతే వాళ్ళ మిస్సెస్ మేడం గారు అటెండ్ అవుద్ది, లేదంటే వాళ్ళ అబ్బాయి గౌతమ్ రెడ్డి గారు కూడా ఖచ్చితంగా అటెండ్ అవుతాడు. అదేం లేదు. కాకపోతే అవతల నాయకులు ఒక దుష్ప్రచారం చేయవచ్చేమో, అంతేగాని అట్లాంటిది ఏమి ఉండదు. అందరూ సమభావన, సమాన దృష్టి, అట్లాంటిది ఏం లేదు. ఓకే సార్, గతంలో ఉన్న వైసీపీ పరిపాలనకి దీనికి డిఫరెన్సెస్ ఏంటి సార్? వైసీపీ పరిపాలనకు కూటమి ప్రభుత్వానికి వ్యత్యాసం ఏంటంటే, వైసీపీ ప్రభుత్వం పూర్తిగా రాజరిక వ్యవస్థ నడిపింది, ఒక ప్రాకృతిక వ్యవస్థ నడిపింది. కానీ చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో నడుస్తున్న కూటమి ప్రభుత్వం పూర్తిగా ప్రజాస్వామ్య వ్యవస్థనే నడుపుతుంది. దానికి ఉదాహరణకు నేను 2 కారణాలు చెప్తాను. రాజరిక వ్యవస్థ అనటానికి జగన్మోహన్ రెడ్డి అందరికి రేషన్ కార్డులు పంపించాడు. ప్రతి రేషన్ కార్డులో ఆయన బొమ్మ, ఆయన పంట పొలం లేదు బియ్యం ఇచ్చినట్టు. రైతు పాసు పుస్తకాలు పంపిణీ చేసిండు, దానిలో కూడా జగన్ బొమ్మ, ఆయనకున్న ఎకరాలు వీళ్ళకి రాసి ఇచ్చినట్టు. చదువుకునే బిడ్డల బుక్స్లో కూడా జగన్ బొమ్మే. ఇలా చూసుకుంటే అన్నీ జగన్ బొమ్మలే. ఇది ప్రజాస్వామ్యం, కానీ అతను నడిపింది రాజరిక వ్యవస్థ. చివరకు అతను ఈ డ్వాక్రా మహిళల డబ్బులు వాడుకున్నాడు, మాట్లాడటానికి లేదు ఎవరు. మద్యం శాఖ మద్యంపుల్లి డబ్బులు వాడేశాడు, అయ్యి తాకడ పెట్టుకుంది, టిట్కో ఇల్లులు తాకడ పెట్టుకుంది. అంటే డిక్టేటర్షిప్, ఎవరేం మాట్లాడకూడదని. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుల యొక్క కష్టార్జితాన్ని, పేదవర్గాల కష్టార్జితాన్ని గుర్తించి వారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టే విధంగా రాజముద్రతో కూడిన, ప్రభుత్వ ముద్రతో కూడిన పుస్తకాలు, రేషన్ కార్డు కావచ్చు, రైతు పాస్ పుస్తకాలు కావచ్చు, ఇతర ఏదైనా సరే ప్రజాస్వామ్య పద్ధతిలోనే ప్రజల ఆలోచనలకు అనుగుణంగా ప్రజల అభిప్రాయాలను తీసుకొని పరిపాలన కొనసాగుతుంది. ఇక్కడ బ్రహ్మారెడ్డి గారికి రామకృష్ణారెడ్డి గారికి కూడా చాలా తేడా ఉంది. కూటమి ప్రభుత్వంలో బ్రహ్మారెడ్డి గారు, గత ప్రభుత్వంలో రామకృష్ణారెడ్డి గారు, వాళ్ళకి చాలా వ్యత్యాసం ఉంది. రామకృష్ణారెడ్డి గారు చాలా తెలివిగా వ్యవహరిస్తారు ఏదైనా, కానీ బ్రహ్మారెడ్డి గారు ఏదైనా యథార్థంగానే ప్రవర్తిస్తాడు. తేడా ఎట్లుంటుందంటే, తెలివిగా వ్యవహరించే ప్రతి దానిలో యుక్తి, కుయుక్తి, కపటం ఖచ్చితంగా ఉంటాయి. యథార్థంగా వ్యవహరించే వ్యక్తిలో అవన్నీ ఉండవు. మాట కటువుగున్నా నిష్కపటంగా ఉంటాడు. అవునంటే అవును అంటాడు, కాదంటే కాదంటాడు. ఫర్ ఎగ్జాంపుల్గా ఏదైనా ఒక పోస్టుకు ఎవరికైనా ఒక లెటర్ కానీ ఇస్తే బ్రహ్మారెడ్డి గారు రెండో వాళ్ళకి ఇక ఇవ్వడు, ఆశ పెట్టడు. కానీ రామకృష్ణారెడ్డి గారు 100 మంది వచ్చినా 200 మంది వచ్చినా లెటర్లు వేస్తాడు, తాంబూలాలు ఇచ్చాం తనుకు జామండి అని. అంటే తెలుగు వ్యవహరిస్తాడు. బ్రహ్మారెడ్డి గారు యథార్థంగా ఉంటాడు. బ్రహ్మారెడ్డి గారు వైసీపీ నాయకులను కానీ ఏ పార్టీ నాయకులనైనా ప్రత్యర్థిగానే చూస్తాడు. అంటే మనం ఎలా మెరుగుపడాలి, ఎట్లా అభివృద్ధి చేయాలి, ఏం పని చేస్తే మనమే ప్రజలు ఉంటారు అని ఒక ప్రత్యర్థిగానే చూస్తాడు. ఆరోగ్యవంతమైన రాజకీయాలు చేస్తాడు. రామకృష్ణారెడ్డి సారు శత్రువుకు చూస్తాడు. అట్లా చూడకూడదు, శత్రువుకు చూస్తాడు. శత్రువుకు చూస్తే ఏమైంది, కేసులు పెట్టడం, హింసించటం, మాట్లాడితే భౌతిక దాడులు చేయటం, ఇటువంటి రామకృష్ణారెడ్డి గారిలో కనిపిస్తాయి. రామకృష్ణారెడ్డి గారు ఉన్నప్పుడు ఈ సమాజంలో కూడా ఎక్కువ సామాజిక సంబంధాలు కూడా ఎక్కువ ఉండేవి కావు, కుటుంబ బాంధవ్యాలు కూడా ఎక్కువ ఉండేవి కావు. ఎవరెవరు ఒక పార్టీలో భిన్న అభిప్రాయాలు ఉంటాయి. పార్టీలో ఎవరు ఏ పార్టీలో ఉన్నా ఒక ఊర్లో ఆ బంధాలు, సామాజిక సంబంధాలు కలిసి ఉండాల్సింది. ఎవరు
కానీ అట్లా అట్లా లేవు వైసీపీ ప్రభుత్వంలో, నిర్బంధించింది పూర్తిగా. కానీ బ్రహ్మారెడ్డి గారు వచ్చిన తర్వాత ఎవరు ఏ అభిప్రాయాలు కలిగి ఉన్నా ఆ ఊర్లో కానీ బంధువులు కానీ అందరూ కలిసి ఉండాలి, కలిసి ఉంటేనే సమాజం కానీ గ్రామం కానీ ప్రగతి సాధిస్తుంది అనేది బ్రహ్మారెడ్డి గారి దృక్పథం. వాళ్ళిద్దరి మధ్య తేడా అంటే వైసీపీ ప్రభుత్వంలో ఉన్న రామకృష్ణారెడ్డి గారికి, కూటమి ప్రభుత్వంలో ఉన్న బ్రహ్మారెడ్డి గారికి మధ్య తేడా ఏంటంటే అదే తేడా. అయితే మనమేనేదంటే ఇప్పటికైనా ఈ వైసీపీ శ్రేణుల్లో మార్పులు రావాలి. ఇంకా వాళ్ళు పరివర్తన రాలా, ఇంకా బెదిరింపు ధోరణి, ఇంకా భయపెట్టే ధోరణే ఉంది. అది సమాజం హర్షించదు. ఎందుకంటే ఇది ప్రజాస్వామ్యం, హింసకు బెదిరింపులకు తావుండదు. సార్, మీరు గవర్నమెంట్ హాస్పిటల్ డెవలప్మెంట్ చైర్మన్గా ఉన్నారు కదా, ఏమైనా డెవలప్మెంట్ ఉందంటారా? ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత బ్రహ్మారెడ్డి గారు ప్రధానంగా మన ప్రభుత్వ వైద్యశాల పైన చాలా దృష్టి పెట్టాడు. ఈ ఇంజనీరింగ్ విభాగం నుండి 33 లక్షలు రీసెంట్గా గ్రాంట్ తెప్పించాడు. అదేవిధంగా సిఎస్ఆర్ నిధుల నుండి ఒక 73 లక్షలు. ఇప్పుడు మన హాస్పిటల్ చూసుకుంటే ముందు పేషెంట్ వెయిటింగ్ హాల్ చాలా పెద్దదొకటి నిర్మాణం జరిగింది. హాస్పిటల్ బ్యాక్ సైడ్ ఈ స్టాండ్ అంటే వెహికల్స్ పెట్టుకోవటానికి ఆడొక షెడ్ జరిగింది. బయోమెడికల్ రూములు ఒక 4-5 నిర్మించడం జరిగింది. హాస్పిటల్లో ఉన్నటువంటి డ్రైనేజ్ వ్యవస్థ అంతా, బాత్రూమ్ వ్యవస్థ అంతా పూర్తిగా ప్రక్షాళన జరిగింది. ఆపరేషన్ థియేటరు అక్కడ రిపేర్ వర్క్ జరిగింది. ఈ బ్లడ్ బ్యాంకు, ఆర్థోపెడిక్ ఎట్లా ఈ రూములలో కావలసినటువంటి ఏసీలు ఇవన్నీ చాలా నిర్మాణం జరిగినాయి. రీసెంట్గా 108 ఒకటి మనకు అవసరం అనుకుంటే వెంటనే బ్రహ్మారెడ్డి గారు అది హాస్పిటల్కు వెంటనే యుద్ధ ప్రాతిపదికన తెప్పించాడు. ప్రజలందరికీ చాలా వైద్య సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. ప్రజలు కూడా చాలా హర్షిస్తున్నారు. మన ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు వచ్చి వాటిని ప్రారంభించి నన్ను కూడా చాలా ప్రశంసించారు. నేను కూడా చాలా ఆనందానికి లోనయ్యాను. మనకి 100 పడకల హాస్పిటల్ అనేది చుట్టుపక్కల ఎక్కడ లేదు సార్. ఒకవేళ వచ్చే అవకాశం ఉందా ఫ్యూచర్లో? 100 పడకల ఆసుపత్రి కోసం బ్రహ్మారెడ్డి గారు చాలా అహర్నిశలు శ్రమిస్తున్నాడు. రీసెంట్గా నేను బ్రహ్మారెడ్డి గారిని కలిశాను. బ్రహ్మారెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కలిసి ఈ విషయం దృష్టికి తీసుకెళ్ళాను. అది త్వరలో పట్టాలు ఎక్కుతుందని చెప్పాడు. అది త్వరలో వస్తుందని కూడా నేను ఆశిస్తున్నాను. ముఖ్యంగా మన హాస్పిటల్లో డయాలసిస్ కూడా జరుగుతుంది. గతంలో లేదు. ఎప్పుడో గుంటూరు, విజయవాడ వెళ్ళేవాళ్ళు. దాదాపు మన పల్నాడు ప్రాంతంలో ఇటు పిడుగురాలు కావచ్చు, తెలంగాణ ప్రాంతం సరిహద్దున్న గ్రామాలు కావచ్చు, వారందరూ ఇప్పుడు మన మాచర్ల హాస్పిటల్కి వస్తున్నారు. ఒకప్పుడు మాచర్లు అంటే ఒక అపవాదు ఉండేది, గొడవలు, హింస, కొట్లాట్లని వైసీపీ ప్రభుత్వంలో. ఇప్పుడు అది లేదు. బ్రహ్మారెడ్డి గారు వచ్చిన తర్వాత ఎడ్యుకేషన్లో గుర్తింపు వచ్చింది, అభివృద్ధిలో గుర్తింపు వచ్చింది, శాంతి సుస్థిరతలో గుర్తింపు వచ్చింది, అందరూ కలిసి ఉండటంలో గుర్తింపు వచ్చింది. అంటే అపవాదం అనేది పోయింది. ఒక కీర్తి, గౌరవాన్ని మరల మాచర్ల నియోజకవర్గం ప్రతిష్ఠించుకుంటుంది. స్వేచ్ఛగా ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్గా నేను ఒక విషయం చెబుతాను. అబ్రహం లింకన్, అమెరికా అధ్యక్షుడు అబ్రహం లింకన్ గారు ప్రజాస్వామ్యానికి ఒక నిర్వచనం ఇచ్చిండు. ఏమంటే, ప్రత్యర్థులను అణచివేసే బలగం, అధికారం నా చేతిలో ఉన్న ఒకరి వ్యక్తిగత స్వేచ్ఛను నేను హరించను, ఎందుకంటే అదే ప్రజాస్వామ్యం అని. ఆ ప్రజాస్వామ్య సూత్రాన్ని తూచా తప్పకుండా చంద్రబాబు గారి సారథ్యంలో నడుస్తున్న కూటమి ప్రభుత్వం పాటిస్తుంది. ముఖ్యంగా ఇక్కడ గౌరవ శాసనసభ్యులు జోలకంటి బ్రహ్మానందరెడ్డి గారు ప్రజాస్వామ్యాన్ని పాటిస్తున్నాడు. ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుందనటానికి రీసెంట్గా మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి సారు ఒక పెద్ద ర్యాలీ చేసుకున్నాడన్న. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి వర్ధంతి
మొన్న కార్యకర్తలందరూ గొప్పగా జరుపుకున్న బ్రహ్మారెడ్డి గారు ప్రజాస్వామ్యానికి ఇస్తున్న విలువ, జాతీయ నాయకుల పట్ల ఉన్న గౌరవం, ఇంతకాడికి ఇంత నిదర్శనం మనం చెప్పలేము. వైసీపీ నాయకులే నిన్న మొన్న ఒకళ్ళిద్దరు స్నేహితులుంటే నాతో పంచుకున్నారు. బ్రహ్మారెడ్డి గారు ఈ టీడీపీ ప్రభుత్వంలో నిజంగా ప్రజాస్వామ్యం అందుకని మేము చేసుకోగలిగినాం, అదే మా ప్రభుత్వం అయితే మీకు ఇటువంటి అవకాశం ఉండదు, చాలా హ్యాపీగా ఉన్నారని వాళ్ళే కితాబు ఇచ్చారు. ఇంకొక విషయం కూడా నేను గుర్తు చేయాలనుకుంటున్నా. ఈ రోడ్డు విస్తరణలో భాగంగా రామకృష్ణారెడ్డి సార్ మాట్లాడుతూ ఎవరో ఒకళ్ళిద్దరు పార్టీ వాళ్ళు వేరే వాళ్ళు కూడా తెలియదు డబ్బులు తీసుకుంటున్నారు బ్రహ్మారెడ్డి గారు, బహుశా అది నీకు తెలియకపోవచ్చు, బహుశా నీకు తెలియదని నేను అనుకుంటున్నాను అని 1-2 సార్లు ఇంటర్వ్యూలో రామకృష్ణారెడ్డి గారు ఈ మాటను ఉచ్చరించారు. అంటే తెలిస్తే బ్రహ్మారెడ్డి గారు ఒప్పుకోడు, అంతే కదా. నీకు తెలియదు అనుకుంటున్నా ఇట్లా చేస్తుంటే. అంటే బ్రహ్మారెడ్డి గారు ఎంత నీతిగలడో, ఎంత నిబద్ధత గలడో ఆయన ఇంటర్వ్యూలోనే మనకు ఒక సర్టిఫికెట్ వచ్చింది. ఇంతకాడికి మనం ఏం చెప్పగలుగుతాం? ప్రజలు ఎంత స్వేచ్ఛగా ఉన్నారు, ఎంత హ్యాపీగా ఉన్నారు, ఎంత అభివృద్ధి జరుగుతుందని చెప్పడానికి. సార్ ఏదో ఒక చర్చి గొడవలో ఒక అతను మీరు పంపించారని చెప్పేసి అంటున్నారు, అదేంటి సార్? చర్చి గొడవలు యాక్చువల్గా వైసీపీ నేత అంటున్నారు, నేనే చెప్తున్నా. వైసీపీ నేతే మా బ్రదరే మాచల సుందరరావు గారు, మా అన్న కజిన్. ఎటువంటి వివాదాలు చర్చిలో ఉండకూడదు, కమిటీ జరుగుతుంది, ఉండకూడదు అనే దృక్పథంతోనే తను స్టేషన్కి వెళ్ళిండు. ఎటువంటి వివాదాలు ఉండకూడదు అని నేను స్టేషన్కి వెళ్ళా, అంతవరకే. కానీ ఒకరికొకరు ఆరోపణలు చేసుకున్నది లేదు, కేసులు పెట్టుకున్నది లేదు. అయితే గతంలో అంతకుముందున్న సీఏ గారికి మా బ్రదరు సుందరరావు గారికి వైసీపీ లీడరు, వాళ్ళిద్దరికీ ఏదో కొంత భేదాభిప్రాయం, ఏదో ఒక విషయాలు కొద్దిగా వాగ్వాదం, ఘర్షణ జరిగిందట, మాకు కూడా తెలియదు. దాని దరిమల స్టేషన్లో కొద్దిగా ఇతని మీద కొద్దిగా దూకుడు జరిగింది, అంతేగాని మాకు ఎటువంటి సంబంధం లేదు. అది మీరు చెప్పే వైసీపీ నేత సుందరరావు కూడా తెలుసు. ఒక 10 రోజులు ముభావంగా ఉండు, అంతవరకే. రీసెంట్గా మేము బాగానే కలుసుకుంటున్నాం, కలిసి టీ తాగుతున్నాం, అదే ఉండదు. మాకు మంచి వాతావరణం ఉంది అట్లాంటిది. సార్ ఈ జూలకంటి బ్రహ్మానందరెడ్డి గారు ఈ టైం అయినా కనీసం ఎస్సీకి మున్సిపల్ చైర్మన్ ఇచ్చే అవకాశం ఉందంటారా? మున్సిపల్ చైర్మన్ పదవి ఈసారి దళిత వర్గాలకి ఇవ్వాలనే మేము కూడా కోరుకుంటున్నాం. ఎందుకంటే దళిత వర్గాలు ఎక్కువగా గత 10 ఏళ్ళ నుంచి టీడీపీకి ఎక్కువ సపోర్ట్ చేస్తున్నారు. మొన్న 2024 ఎన్నికల్లో ప్రతి ఎస్సీ బూత్లో టీడీపీకి మెజార్టీ వచ్చింది. అంటే టీడీపీలో ఉండే దళిత శ్రేణులందరూ బాగా శ్రమించారు, కష్టపడ్డారు. ఖచ్చితంగా బ్రహ్మారెడ్డి గారి ఆశీర్వాదం దళిత సమాజానికి ఒక చైర్మన్ పదవి ఇస్తాడనే నమ్మకం మాకుంది. ఓకే సార్, మీలాగా యంగ్ పీపుల్ ఉంటారు రాజకీయాల్లోకి రావాలనుకోండి, వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి? ముందు సేవాభావనతోనే రావాలి, సర్వీస్తోనే రావాలి. అక్కడ ఏదో ఉండిద్ది, షార్ట్ కట్లు ఎదగవచ్చు, ఈజీ మనీ దొరికిద్ది అనే ఉద్దేశంతో వస్తే ఎవరైనా ఏ పార్టీలోకి వచ్చినా అంతిమంగా వాళ్ళు నష్టపోతారు. ఒక సామాజిక దృక్పథంతో, సర్వీస్ భావనతో రాజకీయ పార్టీలలోకి రావాలి. అంతేగాని ఫైనాన్షియల్గా ఆ దృక్పథంతో వస్తే అది అటువంటి దృక్పథం ఉన్న వాళ్ళకైనా వస్తే అది వాళ్ళకి నష్టం జరిగిద్ది, సమాజానికి కూడా నష్టం జరిగిద్ది. సార్ చెప్పండి, మీరు చదువుకున్న వాళ్ళు ప్రభుత్వంలో ఉంటే మంచిదంటారా, చదువుకోని వాళ్ళు ఉంటే మంచిదంటారా?
చదువుకున్న వారు ప్రభుత్వంలో ఉన్నా, చదువుకోలేని వారు ప్రభుత్వంలో ఉన్నా వారి ఆలోచన విధానం మంచిగా ఉండాలి. పరిపాలన పట్ల, రాజ్యాంగం పట్ల అవగాహన ఉండాలి. ఎవరు పాలించినా భారత రాజ్యాంగాన్ని అనుసరించే పాలించాలి. మొన్న చూసుకుంటే టోటల్గా భారత రాజ్యాంగం ఎక్కడ అమలు అవ్వాలి? ఒక రాజరిక వ్యవస్థే నడిచింది. అందరూ విద్యావంతులుగా నడిపింది. వైసీపీ ప్రభుత్వంలో ఉన్నది కూడా విద్యావంతులు ఉన్నారు. కానీ భారత రాజ్యాంగం ఎక్కడ అమలు కావాలి? ఎక్కడ పిన్నెల్లి రాజ్యాంగం అని సోషల్ మీడియా హల్చల్ చేస్తుంది. భారత రాజ్యాంగాన్నే సవాల్ చేస్తుంది. అది ఎంతవరకు కరెక్టు? ఏమాత్రం అంబేద్కర్ మీద, గాంధీ మీద అప్పటి కాలంలో స్వాతంత్ర ఉద్యమ నాయకులు ఒక ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగంగా ఒక రాజ్యాంగాన్ని ఎటువంటి తారతమ్యం లేకుండా అందిస్తే, అటువంటి రాజ్యాంగాన్ని అమలుపరచకుండా ఇక్కడ పిన్నెల్లి రాజ్యాంగం, రాష్ట్రంలో చూసుకోకపోతే రాజారెడ్డి రాజ్యాంగం, భారత రాజ్యాంగం మీద సవాల్ చేస్తారు. ప్రజలు ఎవరు హర్షించలేకపోయారు, తిప్పికొట్టారు. చివరికి 11 సీట్లకు పరిమితమైంది. జగన్మోహన్ రెడ్డి నేను ప్రతిపక్ష నాయకుడు అని చెప్పుకుంటుండు, కానీ అతను ఏకపక్ష నాయకుడే. సార్ ఇలాగా 11 వచ్చాయి అని అంటున్నారు కదా, యాక్చువల్గా అయితే ఇదంతా కూడా స్కామ్ అని చెప్పేసి మీరు ఓట్స్ వేసే దగ్గర ఏదో చేశారు అని అంటున్నారు ప్రజలు. అది ఎంతవరకు నిజం సార్? రెగ్గింగ్ అలాంటివి ఏమో చేశారు అని అంటున్నారు. ఏమంటారు మీరు దానికి? రిగ్గింగ్ అసలు అవకాశం లేదు కదా. ఇప్పుడు ఎలక్షన్ జరిగింది ఏ ప్రభుత్వంలో జరిగినాయి మేడం? 2024 ఎన్నికలు ఏ ప్రభుత్వంలో జరిగిన ఎన్నికలు? వైసీపీ ప్రభుత్వంలో కదా ఎన్నికలు జరిగింది. మరి టీడీపీలు, జనసేన వాళ్ళు, బీజేపీలు రిగ్గింగ్ చేయడానికి ఆస్కారం ఆడే ఉంటుంది. ఓటరు చైతన్యవంతుడైండు. ఇక్కడ ఓటరు చైతన్యవంతుడు, తన ఓటును తన నిష్పక్షపాతంగా వాడుకుంటుండు. రిగ్గింగ్ చేస్తే వైసీపీలో చేయాలి. ఇక్కడ లేదు కదా అవకాశం, లేదు. ప్రజలందరూ అణచివేత గురయ్యారు కాబట్టే వీరందరూ ఒక పక్షాన్ని వచ్చారు. అందుకని వైసీపీ ప్రభుత్వాన్ని కప్పుకూల్చారు. లోకేష్ గారు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారా సార్? లేదు లేదు. అది ఇక్కడ రెడ్ బుక్ రాజ్యాంగం అని వైసీపీ నేతలు వాడుతున్నటువంటి ఒక దుష్ప్రచారం, అదొక దుష్ప్రచారం. వైసీపీ ప్రభుత్వంలో ఎవరైతే అన్యాయానికి, దౌర్జన్యానికి గురయ్యారో, బాధితులుగా ఉన్నారో, లోకేష్ గారు పాదయాత్రలో ఎవరెవరైతే బాధితులు మొరబెట్టుకున్నారో వారందరి పేర్లు సేకరించి వారికి న్యాయం చేసే ప్రక్రియలో అదొక భాగం. బాధితుల పక్షాన అదొక భాగం, అంతవరకే. కానీ రెడ్ బుక్ ఏమి కాదు అది. ఇప్పుడు ఈ డిజిటల్ బుక్ ఒకటి పెట్టారు వాళ్ళు, జగన్ డిజిటల్ బుక్. వాళ్ళు ఎవడైనా అన్యాయానికి గురైతే దీంట్లో కంప్లైంట్ చేయండి అని. అక్కడ కంప్లైంట్ చేసింది మొత్తం వైసీపీ పార్టీ కార్యకర్తలు, నాయకులే. ఇది వైసీపీ నాయకులు మమ్మల్ని దోచుకున్నారు, మా డబ్బులు తీసుకున్నారు, విలువైన స్థలం కబ్జా చేశారని డిజిటల్ బుక్లో వైసీపీ కార్యకర్తలే వైసీపీ నాయకుల మీద కంప్లైంట్ చేశారు. చివరికి అసలు డిజిటల్ బుక్నే లేకుండా చేశారు జగన్మోహన్ రెడ్డి. తేడా అది. సరే, ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందని అందరూ అంటున్నారు కదా, దానికి మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు ఓటమికి గురైనోడు వల్ల చెప్పే మాట అదే, అది కామన్. ఎక్కడ కాదు, భారతదేశంలో కాదు, ప్రపంచంలో ఎవడు ఓడిపోయినా వాళ్ళు చెప్పేది ఏంది? ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగినాయి అని. నైతికంగా ఒప్పుకోవాలా. ప్రజలు తీర్పు ఇచ్చారు, మాకు అవకాశం ఇవ్వలేదని హుందాగా ప్రజా తీర్పును గౌరవించాలి. కానీ వీళ్ళు ఈవీఎంల మీద నెట్టి దాని మీద ఆరోపణ చేస్తారు. మన ఓటు కూడా బయోమెట్రిక్ వేసేది ఉంటే అసలు మోసం చేయడానికి అవ్వదు కదా సార్. దానికి ఇరు ప్రభుత్వాలు ఒప్పుకుంటాయని అనుకుంటున్నారా మీరు? అది ఎన్నికల కమిషనరు దృష్టి పెట్టాలా, అది కూడా ఎన్నికల కమిషన్ ఆలోచన చేస్తారు. కార్యకర్తలందరికీ ఎమ్మెల్యే జూలకంటి గారు న్యాయం చేస్తున్నారు అనుకుంటున్నారా? న్యాయం చేస్తూనే ఉన్నారు మేడం. ఇక్కడ విషయం ఏంటంటే, ఇక్కడ మనం గమనించాల్సింది, ఇక్కడ 20 సంవత్సరాల తర్వాత
టీడీపీ అధికారంలోకి వచ్చింది 20 సంవత్సరాల తర్వాత అధికారంలోకి వచ్చింది. అంటే సుదీర్ఘకాలం, అంటే ఇన్ని సంవత్సరాల కాలంలో ఎక్కువ మంది టీడీపీ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, క్షణాల్లో అన్నీ జరగాలంటే జరగవు. అది కొంత సమయమును ఓపిక ఉండాలి. సమయముతో ఉంటే చిట్ట చివర ఉన్న కార్యకర్తకు కూడా ఖచ్చితంగా న్యాయం జరుగుతూనే ఉంది. ఎట్లా ఎగ్జాంపుల్గా నేను ఒకటి చెప్తున్నా మేడం. ఏదో ఎక్స్పెక్ట్ చేసి ఏదో ఆశించి అవతల పార్టీ నుండి కన్వర్ట్ అయిన వాళ్ళు ఇక్కడ ఏం లేకపోయే లోపు ఒక రూమర్ క్రియేట్ చేస్తారు. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే సార్, ఒక్క ప్రభుత్వం కార్యకర్తలందరికీ చేయాలంటేనే కష్టం. ఇక్కడ 3 ప్రభుత్వాల కార్యకర్తలకి చేయాలి. ఏంటంటే ఇప్పుడు జనసేనకి చేయాలి, టీడీపీకి చేయాలి, అలాగే తెలుగుదేశం. ఈ పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరికి న్యాయం చేయడం అనేది అంత ఈజీ కాదు. ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు జూలకంటి గారు? ఇప్పుడు విషయం ఏంటంటే ఇబ్బందులే లేవు. నిదానంగా అయినా 1 by 1గా అందరికీ న్యాయం జరిగిద్ది. న్యాయం కూడా ఇప్పుడు అవతల పార్టీ వాళ్ళలాగా ఏదో అన్యాయంగా అక్రమంగా అయితే ఉండదు. న్యాయబద్ధంగా ప్రభుత్వ పరిధిలో ఏమైనా సంక్షేమ పథకాలు వచ్చినా, ప్రభుత్వ పరిధిలో ఏమైనా రుణాలు మంజూరైనా, సబ్సిడీ రుణాలు వచ్చినా న్యాయబద్ధంగా సమాజం హర్షించే విధంగా వాటిని ఉపయోగించండి, నేను మీకు తోడ్పాటుకుంటానని బ్రహ్మారెడ్డి గారు అందరికీ చెప్తూనే ఉన్నాడు. అందరూ చేసుకుంటూనే ఉన్నారు. సాధారణంగా ఎవరైనా రాజకీయాల్లోకి ఏదో ఒక పదవి ఆశించి వస్తూ ఉంటారు. మీకు అలాంటి ఆలోచన ఏమైనా ఉందా? పదవి ఆశించటం అంటే నేను ఫస్ట్ కాంచి నాకు టీడీపీ పార్టీ అంటే ఒక ఎంబిషన్. అంటే ఆ పార్టీ మాది, మా ఓన్ అన్న ఫీలింగ్స్ ఎక్కువగా ఉంటాయి. నేను అంతే సర్వీస్ చేసుకుంటూ వస్తూనే ఉన్నా. అధిష్టానం గుర్తించి ఏదైనా పదవి ఇస్తే మేము సంతోషంగా తీసుకుంటాం. దానికి సమన్వయం చేస్తాననుకుంటున్నాను. ఖచ్చితంగా న్యాయం చేస్తా, ఖచ్చితంగా. ఎందుకంటే దాదాపు 25 కాలంలో చాలామంది ఇన్ఛార్జీలుగా టీడీపీకి ఇక్కడ పనిచేశారు. నేను కూడా వాళ్ళ నాయకత్వంలో పనిచేసిన. మీరు ఇప్పుడు కాదు, ఎప్పుడు ఏ నాయకుడిని అడిగినా వాసు పనిచేస్తే చాలా పారదర్శకంగా ఉంటుంది, చిత్తశుద్ధితో పనిచేస్తాడు, అంకిత భావంతో పనిచేస్తాడు అనేది ఒక నాయకుల్లో ఆ భావన ఉంది. అందుకని అన్ని విషయాలలో నా పట్ల కొంచెం ప్రేమ చూపిస్తారు, దగ్గర కూర్చోబెట్టుకుంటారు. ఓకే సార్, ఫైనల్గా మా ఛానల్ గురించి మీ అభిప్రాయం ఏంటి? పల్నాడు ప్రజా నాడి ఛానల్ రావటం వల్లనే అన్ని రాజకీయ పార్టీ నాయకులు సంబంధించిన ద్వితీయ, తృతీయ, కింది స్థాయి కార్యకర్తలు సైతం ఈ పల్నాడు ప్రజానాడి ఛానల్ ద్వారా సమాజానికి చాలా గొప్పగా పరిచయం అవుతున్నారు. ఇతను పలానా పార్టీ నాయకుడు అని వ్యవస్థ మొత్తం గుర్తించే విధంగా ఒక ప్లాట్ఫామ్ రాజకీయ పార్టీలు ఇచ్చినా ఇవ్వకపోయినా కానీ ఈ సోషల్ మీడియా పల్నాడు ప్రజానాడి ఇస్తుంది. అది ఇంకా భవిష్యత్తులో ఇంకా మన పల్నాడు ప్రాంతాన్ని దాటి, అసలు సరిహద్దులు దాటి రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఛానల్ ఎదగాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.